లక్ష్మీపురమనే సుందరమైన రాజ్యంలో ఒక ధర్మపరుడు, దైవభక్తిగల రాజు పాలించేవాడు. అతనికి సాధువులు, సన్యాసులపై అపారమైన గౌరవం ఉండేది. ఒకరోజు అడవిలో ఒక మహాత్ముడు తన శిష్యులతో కలిసి ఆశ్రమం ఏర్పాటు చేసుకుని ఉంటున్నాడని రాజుకు తెలిసింది. వెంటనే రాజు ఆ సాధువును దర్శించుకోవడానికి వెళ్లి బంగారు ఆభరణాలు, విలువైన కానుకలు సమర్పించాడు. అయితే ఆ సాధువు ఎంతో వినయంగా నటిస్తూ, మాకు ఈ భౌతిక సంపద అవసరం లేదు అని చెప్పి కేవలం పండ్లను మాత్రమే స్వీకరించాడు. ఆ వైరాగ్యాన్ని చూసిన రాజు అతన్ని మహానుభావుడిగా నమ్మి మరింత భక్తి పెంచుకున్నాడు. కొద్ది రోజుల తరువాత రాజుకు తన రాజభవనంలో ఉన్న అపారమైన ధనానికి, భద్రతపై భయం కలిగింది. దానిని రక్షించడానికి అతను ఆ సాధువును ఆశ్రయించాలని నిర్ణయించుకున్నాడు. ఒక రాత్రి ఎవరికీ తెలియకుండా తన బంగారు నగలు, రత్నాలతో నిండిన మూటను తీసుకుని ఆశ్రమానికి వెళ్లి సాధువుకు తన ఆందోళన చెప్పాడు. సాధువు పైకి నిరాసక్తంగా కనిపిస్తూ, నాకు ధనమంటే అసహ్యం, కాని నీ కోరిక మేరకు నువ్వే ఇక్కడ ఒక గుంత తవ్వి దాచుకో అని చెప్పాడు. రాజు అతని మాట నమ్మి ఆ ధనాన్ని అక్కడే పాతిపెట్టి నిశ్చింతగా తిరిగి వెళ్ళిపోయాడు. కాని రాజు వెళ్లిన వెంటనే ఆ కపట సాధువు అసలు స్వభావం బయటపడింది. దురాశతో అతను ఆ గుంతను తవ్వి బంగారు నగలను తీసుకుని వేరే చోట దాచిపెట్టి ఆ స్థానంలో రాళ్లతో నిండిన మరో మూటను పెట్టాడు. కొన్ని రోజుల తరువాత రాజు తన ధనాన్ని తీసుకోటానికి తిరిగి ఆశ్రమానికి వచ్చాడు. సాధువు ప్రశాంతంగా, నువ్వు ఎక్కడైతే దాచావో అక్కడే ఉంది అన్నాడు. రాజు గుంత తవ్వి చూడగా అందులో రాళ్ళు మాత్రమే కనిపించాయి. తను మోసపోయానని గ్రహించిన రాజు కోపాన్ని బయటపెట్టకుండా తెలివిగా ఆలోచించాడు. అతను సాధువుతో, నా దగ్గర ఇంకా ఎంతో ధనముంది, అది కూడా మీకే అప్పగిస్తాను అని చెప్పి అతన్ని ఆశపెట్టాడు. మరింత సంపద ఆశతో సాధువు రాజుతో కలిసి రాజభవనానికి వెళ్లాడు. ఇదే సమయంలో రాజు తన విశ్వసనీయ సైనికులన్నూ ఆశ్రమానికి పంపించి అక్కడ దాచిన అసలు ధనాన్ని వెతికించి తెప్పించాడు. సైనికులు సాధువు దాచిన బంగారు నగలను కనుగొని తీసుకువచ్చారు. అందరి ముందు ఆ కపట సాధువు మోసం బయటపడింది. వేషధారణను చూసి మోసపోయానని గ్రహించిన రాజు ఆ దొంగ సాధువుకు తగిన శిక్ష విధించి రాజ్యం నుండి తరిమివేశాడు. నీతి: దురాశ మనిషిని పతనానికి దారితీస్తుంది. కథ నచ్చిందా? లైక్ చేయండి. ఇంకా ఇలాంటి కథల కోసం సబ్స్క్రైబ్ అవ్వండి.